అనిపించలేదు మనసులో. ఎందుకంటే ఇంటర్మీడియట్ వరకు కంపల్సరీ హాస్టల్లోనే ఉంటారు మీరు. మన దగ్గర ఇంత బాగా చూసుకొని బయటికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నాను ఒక ఆలోచన ఉంది మనకి. సో ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. మనం కూడా కాలేజీ పెట్టాం, మీ బ్రదర్స్ కానీ. అలాగే మరి ఆ రోజు అంత ఇబ్బంది పడ్డాక నా చేతిలో నేను అప్పుడు ఆ సిచ్యువేషన్లో ప్రతి స్టూడెంట్ యావరేజ్ ఫోన్ చేస్తూనే ఉంటారు, ఎలా ఉన్నారు సార్, ఏం చేస్తున్నారు సార్, బాగున్నారు సార్. అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఉన్నప్పుడు మాట్లాడుకోవడం కాదు, బయటికి వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఉన్నప్పుడు ఏముంది అంతా సోపేగా, అది సార్ అవుతారా. బయటికి వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకుంది చాలా హ్యాపీ. 4 సంవత్సరాలైనా మర్చిపోకుండా, మొత్తం 4-5 సంవత్సరాలు 5th ఇయర్ అయినా కానీ గుర్తుపెట్టుకున్నా అంటే చాలా హ్యాపీ అమ్మా. ఇంకా సక్సెస్ అవ్వాలి. చిన్న ఇప్పుడే పార్ట్ టైంగా చేసుకున్నారు, పార్ట్ టైం కాదు ఫుల్ టైం లైఫ్లో ఇంకా సక్సెస్ అవ్వాలి, మీరు బాగుండాలి. మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుద్దాం మనం, ఇంకా బాగుండాలి. ఈసారి ఇంకా హ్యాపీ మూమెంట్, ఇంకా స్ట్రెంత్ పెరగాలి మనం మీరు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మణ్ సార్, శ్రీనివాస్ సార్, నాగేశ్వర సార్, మై కొలీగ్స్, మై స్టూడెంట్స్ ఆల్సో. సార్ అందరికంటే కూడా మీతో ఇంటరాక్షన్ 10th క్లాస్లో నాకే ఎక్కువ ఉండేది. అంటే 24 hours అక్కడే ఉండేవాళ్ళు. అప్పుడు టాప్ అండ్ జెర్రీ స్టోరీ నడిచేది. ఈ బెంచ్ నుంచి ఒకళ్ళు వెళ్ళేవాళ్ళు, ఆ బెంచ్ నుంచి ఒకళ్ళు వెళ్ళేవాళ్ళు, స్టెప్స్ వెనకాల దాక్కునేవాళ్ళు. అప్పుడు గట్టిగా క్వశ్చన్స్ అడుగుతా అంటే వాష్రూమ్కి వెళ్ళిన ఉన్నారు. బట్ ఆ 2 years నేను 10th క్యాంపస్ చేసింది నా లైఫ్లో మెమరబుల్ డేస్. అట్లానే కష్టపడ్డాను, అట్లానే వర్క్ చేసాం, రిజల్ట్ వచ్చింది, మీరు బాగున్నారు. అట్ ది సేమ్ టైం మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు జలసీగా కూడా ఉంది. మేము ఇంకా 10th క్లాస్లోనే ఉన్నాం, మీరు బీటెక్ అయిపోయింది, జాబులు చెప్తున్నారు, అద్భుత ప్రొఫెషన్స్ చెప్తున్నారు. బట్ గుర్తుపెట్టుకోండి సార్, ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఇలాంటి గెట్ టుగెదర్ మరలా చేసుకోండి. మేము మా 10th క్లాస్ బ్యాచ్ కలవాలని వెయిట్ చేస్తుంటాం. అసలు ఎక్కడున్నారు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారో కూడా మాకు తెలియదు. బట్ మీరు కంప్లీట్ 4 years తర్వాత కూడా గ్యాదర్ అయ్యి ఇట్లాంటి అకేషన్స్ కండక్ట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ సజెషన్, ఫాలో అయితే బాగుంటుందండి. మీరందరూ గ్యాదర్ అయ్యారు, మీరు చాలామంది మంచి ప్రొఫెషన్లో ఉన్నారు, ఆల్రెడీ జాబ్లో సెలెక్ట్ అయిన ఉన్నారు, ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు. మీరందరూ ఒక చోట ఉండి వర్క్ చేసుకుంటూ ఉన్నారు. మీ ఫ్రెండ్స్లో కొంచెం వెనకబడినటువంటి వాళ్ళని మీరు ముందుకు తీసుకొస్తే చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్లో చాలా మంది ఉన్నారు, ఫైనాన్షియల్గా వెనకబడి కానీ, స్టడీస్ పరంగా వెనకబడి కానీ ఉంటారు. మీలో ముందుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫైనాన్షియల్గా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ముందుకెళ్ళిన వాళ్ళు. ఈ ముందుకెళ్ళిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, 10th క్లాస్ ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉండాలంటే మనతో పాటు వచ్చేవాళ్ళు, మన వెనకాల ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడైతే మనం ముగ్గురిని కానీ నలుగురిని కానీ మన ఫ్రెండ్స్ని పైకి తీసుకొచ్చామంటే అసలు అది ఎప్పుడు లైఫ్లో మర్చిపోదు. గుర్తుపెట్టుకోండి మాత్రం బాగా. నెక్స్ట్ గ్యాదర్ అయినప్పుడు ఎక్కువ మంది గ్యాదర్ కావాలి, బాగుంటుంది. గ్యాదర్ అయినప్పుడు మంచి ప్రొఫెషన్స్, మంచి ఆక్యుపేషన్స్, మీ జాబ్స్ మంచిగా సెటిల్ అయిపోయి ఉంటారు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ చాలామంది ఒక 3-4 members చెప్తూ ఉంటే అప్పుడే జాబ్స్లో సెటిల్ అయిపోయారని. సెటిల్ అయినటువంటి మీరు అలానే వదిలేకుండా మీ బెస్ట్ ఫ్రెండ్, యాక్చువల్లీ మీరందరూ కూడా 3-4 years కరెక్ట్ చెప్పాలంటే ఒకే రూమ్లో ఉండి, ఒకే క్లాస్లో ఉండి, పేరెంట్స్ కంటే కూడా ఎక్కువ బాగా కలిసిన్నారు. నా 21 years ఏజ్లో నేను హాస్టల్లో చదివాను. 21-22 years ఇండిపెండెంట్ అయ్యి. అప్పుడు నాకు అప్పుడే పేరెంట్స్ వదిలేస్తే బాగుండేది. బట్ పక్కన ఉన్న ఫ్రెండ్స్ వలన అవన్నీ తీరిపోయాయి. మీకు కూడా ఫ్రెండ్స్ వలన అవన్నీ తీరిపోయాయి. అందరూ కూడా ఇప్పుడు జాతరాన్ని ఇప్పటికి కూడా బాగా గుర్తుపెట్టుకుంటున్నారంటే అది మంచిది, చాలా మంచిది. అలా గుర్తుపెట్టుకున్న మీరు లైఫ్ లాంగ్ అదే ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయాలంటే ముందుకెళ్ళిన మీరు మీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటకు తెస్తే ఇదే కంటిన్యూషన్ ఉంటుంది సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ హోప్ దట్ యూ విల్ డూ. మీరు అలా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్న. మై కొలీగ్స్, బ్లెస్సింగ్స్ టు మై స్టూడెంట్స్. నాకు ప్రతి ఒక్కసారి సార్ చెప్పినట్టు ఎవరు చేసినా చేయకపోయినా హాస్టల్ పిల్లలు చేస్తారు. ఎందుకు నాకు ఆ కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు 9 నుంచి నాకు కూడా హాస్టల్ పిల్లలతో ఎక్స్పీరియన్స్. ఏ చిన్న తప్పు ఎవరు చేసినా ఎవరు చెప్పరు, నిజమా కదా? ఎవరు చెప్పరు. ఎవరు చేశారో తెలియక ఇబ్బంది పడతా, ఎంత ఎంక్వైరీ చేసినా, మంచిగా చేసుకున్నా, బుద్ధిగించుకున్నా, వాళ్ళ రోజు చేశాడు సార్ అని చెప్పరు. అంటే అంత అండర్స్టాండింగ్ ఉంది, అంత ఇష్టం మీ ఫ్రెండ్స్ అంటే మీకు. మీరు గొడవ పడుతున్నా ఎన్ని ఉన్నా మీలో హాస్టల్ పిల్లవాడు ఏదైనా స్విచ్ బోర్డు పడుతున్నా జనరల్గా చేశారు కదా, మీరు కూడా చేశారు. మేము ఈవినింగ్ రిజల్ట్ బాగుంటే పొద్దున్న చూసి అయిపోయింది. ఎవరో నా క్లోజ్ ఉన్నదో, నేను ఆన్లైన్ క్లోజ్ ఉన్నదో
సార్ కూర్చున్న రోజుల్లో ప్రభు సార్ ఎంక్వైరీ పెట్టమని చెప్పేవాడిని దగ్గర తీసుకొని బుద్ధి చేసి ఏదైనా నీ భేదాలను చూస్తారా వాళ్ళు చెప్తారు చెప్తే ఆయన కొడతారేమో అని అంటారు అని మీరు చెప్పేవారు కాదు. చాలా ట్రై చేశాం, తెలుసు మీకు కూడా విషయం లేదా అదే. కాబట్టి మీరు ఎక్కడున్నా డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకుంటారు, డెవలప్ చేస్తారు. రెండోది ఇంకోటి ఏంటంటే చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా అనేది కాదు, మీరు చేస్తున్నది ఏ జాబ్ అయినా సరే నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో అది చేయాలని కోరికలు ఉంటాయి. ఇన్ కేసు ఏదైనా కారణం చేత మనం చేయలేకపోతే మనం ఎంచుకున్న రంగంలోనే మనం ముందుకు వెళ్ళాలి, దాంట్లోనే డెవలప్ అవ్వాలి. అంటే ఆ రెస్పెక్ట్ అనేది ఉంది, మనం చేసేటువంటి జాబ్ పట్ల రెస్పెక్ట్ అనేది ఉండాలి. అది లేకపోతే అసలు మన మీద మనకే గౌరవం లేకపోతే మనం చదువుతున్న చదువు మీద కానీ మనం చేస్తున్నటువంటి ఉద్యోగం మీద కానీ మనకు గౌరవం లేకపోతే నువ్వే గౌరవించకపోతే నీ పక్కన నిన్ను గౌరవిస్తాడు, అంతేనా కాదా? కాబట్టి నువ్వు ఏ రంగం ఎంచుకుంటావో ఆ రంగంలో డెడికేషన్తో ముందుకెళ్ళి ఆ రంగంలోనే డెవలప్ అవ్వడానికి ప్రయత్నం. వీలైతే ఇంకొంచెం ముందుకు ఏదైనా గ్రూప్స్ కానీ ఇలాంటి రాయడానికి ప్రయత్నం. అంతేగాని నేను బీటెక్ చేస్తున్నా, బీటెక్ ఓకే బీకామ్ చేస్తున్నా, ఇంకోటి చేస్తున్నాను కొంతమంది అంటే ఒక లిటిల్ బిట్ అన్సాటిస్ఫాక్షన్తో ఉంటాడు. నా ఫ్రెండ్స్ చూడు అంటే ఇక్కడ ఎంబీబీఎస్ కనపడలేదు నాకు, అంతా బీటెక్ బీటెక్ వల్ల యాడ్ చేశారే. మీ బ్యాచ్లో ఎంబీబీఎస్ లేరా? వాళ్ళు కూడా చెప్పాడు ఫిజియోథెరపీ, నువ్వు కూడా బీటెక్. సో ఉన్నాడు నాకు తెలిసి ఫేస్బుక్లో అప్లోడ్ చూస్తున్నాడు శ్రీనివాస్ కనపడతాను నాకు అప్లోడ్. అంటే నేను భాషని గ్రూప్ పెట్టుకున్నాను, భాషను కొంతమంది పిల్లలంతా దాంట్లో కనెక్ట్ అవుతారు. జనరల్గా నేను చూస్తున్నాను, ఎవరికి కామెంట్ చేయను రిప్లై చేయను, కానీ మా పిల్లలు ఎక్కడున్నారు ఏంటి వాళ్ళు పవన్ గారు కానీ ఈ సాయరాం కానీ వీళ్ళందరూ నా ఫేస్బుక్లో బాగా రెగ్యులర్గా టచ్లో ఉంటారు. అంటే మాట్లాడుకుంటాం, చూసుకుంటాం, ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటారు తెలుగులో. అంటే ఒక సాటిస్ఫాక్షన్, అబ్బా మన పిల్లవాడు ఇలా ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా, ఈ పొజిషన్లో ఉన్నాడా అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్. సో మీరు ఏంటంటే వాట్సాప్ కానీ ఇలాంటి వాటిలో గ్రూప్స్ వేసుకోండి, అకౌంట్లో టచ్లో ఉన్నది మాట్లాడుతున్నాండి, మ్యాక్సిమం అందరినీ కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి, డెవలప్ అవ్వండి. ఇంకొక 2-3 ఇయర్స్లో మళ్ళీ గట్టి మీద పెట్టుకున్నాం కంపల్సరీగా. అప్పుడు మీ పొజిషన్స్లో మీరు ఉంటారు ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్, అంతే కదా. ఇప్పుడు 3rd ఇయర్ అనుకుంటారు అందరూ బీటెక్, ఇంకో 2-3 ఇయర్స్లో మీరు సెటిల్ లైఫ్ ఉంటుంది సార్. సో అప్పుడు మళ్ళీ కలుగుతాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటువంటి జాబ్ మీకు రెస్పెక్టబుల్ జాబ్ ఏదైనా చిన్న కానీ పెద్ద కానీ దాని నుంచి లోన్ పడకపోవచ్చు. సో ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తుంది. ఒక జోన్ ఇన్ఛార్జ్గా ఇప్పుడున్న స్టాఫ్ మెంబర్స్ కానీ మీరు స్టూడెంట్స్గా మీరు అందరూ గౌరవిస్తున్నారు, చాలా హ్యాపీ. అంటే నా పొజిషన్ బట్టి ఆ గౌరవం. కానీ నేను లైక్ చేసే పొజిషన్ ఏంటంటే ప్రిన్సిపాల్. ఎందుకంటే ఇప్పుడు ఈ పేర్లు మాట్లాడతారు, పలానా చెప్తారు, కానీ జోన్ ఇన్ఛార్జ్ అనగానే అరే జోన్ ఇన్ఛార్జ్ సార్ అని ఇలా ఉంటుంది. అంటే ఆ టైంలో నేను వచ్చాను కాబట్టి. ఇప్పుడున్న పిల్లలు చూస్తే సిచ్యువేషన్ ఇదే ఉంటుంది. ప్రిన్సిపల్గా ఉంటే ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఏంటి ప్రతి ఒక్కటి ఐడియా ఉంటుంది. జోన్ ఇన్ఛార్జ్గా ఏంటంటే లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఎక్కువ మంది పిల్లలు అన్ని బ్రాంచెస్ తిరుగుతూ ఉండాలి, టైం కుదరదు, ఎన్ని ఉంటాయి. చాలా మిస్ అవుతున్నాను నేను, అర్థమైపోతున్నాను నాకు. ఎందుకంటే నేను కూడా నా లైఫ్లో అసలు నేను ఈ ఫీల్డ్లో ఉంటాను అనుకోలేదు, టీచింగ్ ఫీల్డ్కి వస్తాను అనుకోలే. నేను చదివింది అలా చదివా. ఓకే, పిల్లలు అందరి ముందు ఇలా నుంచొని మాట్లాడతాను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఎస్పీఎల్ అంటే తెలుసుగా, స్కూల్ పీపుల్ లీడర్. దానికి నన్ను నుంచోబెట్టారు, ఎవ్వరు నుంచోట్లేదంటే నన్ను నుంచోబెట్టారు, నేను ఓడిపోయాను. ఎందుకు ఓడిపోయానంటే ఎస్పీఎల్ అనగానే ప్రతి క్లాస్కి వెళ్ళి అంటే మనం చెప్పుకోవాలి, క్యాన్వాస్కి వెళ్ళాలి. ప్రతి క్లాస్ రూమ్కి వెళ్ళి నేను అలా ఉంటాను, ఎలా ఉంటాను, నాకు ఓటేయని చెప్పాలి.
ఎక్కడికి వెళ్ళా నాకు మా చెల్లి అవుతుంది, వాళ్ళ క్లాస్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 10 మంది నాకు వేశారు అంతే. ఎందుకు వెళ్ళలేదంటే భయం, అందరి ముందుకు వెళ్ళి మాట్లాడాలంటే అలా మాట్లాడాలి లేకపోవడం వల్ల. కానీ అందరికీ తెలుసు. అలాంటి నేను ఈ ఫీల్డ్లో పిల్లలందరి ముందులో ఇన్ని వేల మంది ముందులో మాట్లాడుతున్నా అంటే నాకే ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది దేనివల్ల వచ్చిందంటే డెఫినెట్గా ఒక ఎక్స్పీరియన్స్. ఓకేనా, ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు షివరింగ్ ఉంటుంది, రెండోసారి వెళ్ళినప్పుడు కొద్దిగా తగ్గుతుంది, చిన్నగా మాటలు వస్తూ ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు 10th క్లాస్ దగ్గరికి వెళ్ళాను, డైరెక్ట్గా 6th 7th క్లాస్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళైతే మనం చెప్పింది వింటారు. అలా హైదరాబాద్లో నా ఫస్ట్ బ్యాచ్ అంటే నేను 2000 ఇయర్ నుంచి చేస్తున్నాను, 2000 ఇయర్ నుంచి. కానీ 2006 హైదరాబాద్ పంపించారు నన్ను ప్రిన్సిపాల్, యాజ్ ఎ ప్రిన్సిపాల్గా. అప్పుడు చూసి ఏదో ప్రిన్సిపాల్ ఏంది అనుకునేవాళ్ళు. అలా ఉండే పేరెంట్ వచ్చి నీతో నేను మాట్లాడను, ఇంకా నుండి పిలువు ఇలా అనేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ నుంచి అంటే స్టూడెంట్స్ మీకంటే అంటే హాస్టల్ పిల్లలు అలవాటు చేస్తారు, కనపడకుండా యూనిటీ ఉంటుంది. డే స్కాలర్స్ జనరల్గా ఏంటంటే ఇంట్లో చెప్తాను బయట చేయరు, కానీ దారుణంగా చేసే డే స్కాలర్స్ కూడా నేను చూశాను. అలాంటి వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ 2 years అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ ఇయర్ నేను వెళ్తుంటే బండి మీద కూర్చొని అరే సార్ రా అనేవాళ్ళు, తిప్పుదా. సెకండ్ ఇయర్లో దిగేవాడు, సెకండ్ ఇయర్ అయిపోగానే సార్ బాగున్నారా సార్ వచ్చేవాడు. ఇది ప్రాక్టికల్, అంటే నేను చూసింది, అబ్జర్వ్ చేసింది. ఆ తర్వాత అదే బ్యాచ్ ఎవరైతే నన్ను బాగా అపోజ్ చేసుకున్నారో అదే బ్యాచ్ మళ్ళీ పిలిచి ఒక గెట్ టుగెదర్ పెట్టి, నా ఫస్ట్ గెట్ టుగెదర్ అంటే స్టూడెంట్స్ గెట్ టుగెదర్ అదే హైదరాబాద్లో జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యా, ఇలానే అందరూ కలిసి మాట్లాడారు. ఆనందం ఏంటంటే వాళ్ళందరూ కూడా సెటిల్ అయి ఉన్నారు. బాగా అల్లరి చేసిన అంటే బాగా చదివేవాడు, బాగా అల్లరి చేసేవాడు, 2 గ్రూపులు వేసుకుంటాం మేము సహజంగా. బాగా చదివేవాడు బాగా కేర్ తీసుకుంటా ఉంటారు అందరూ. నా మైండ్లో మాత్రం నేను పెట్టుకునేది ఏంటంటే అల్లరోడిని. ఎందుకంటే బాగా చదివేవాడు అంటే మంచివాడు కాదని కాదు, వాడికి నాకంటే ఎక్కువ చదువు మీద దృష్టి ఉంటుంది, కానీ చదువు రానివాడు నా మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. అంటే వాడు ఏంటంటే కేరింగ్ కోరుకుంటాడు, కేరింగ్. దానివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎవరు గుర్తుంచుకుంటారబ్బా మనల్ని అంటే అల్లరోడే సార్ మనం గుర్తించుకునేది. తర్వాత వచ్చి పలకరించేది కూడా వాళ్ళే. అందుకనే పొరపాటును కూడా చదువు బాగా చదివేవాడు వాడిని గుర్తుంచుకున్నా గుర్తుంచుకోకపోయినా మిగిలిన వాళ్ళందరూ గుర్తుంచుకుంటాం. ఇదే రీజన్ కదా. చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే మీరు అందరూ వచ్చి మాట్లాడుతున్నప్పుడు సార్ ఆ రోజు అలా జరిగింది సార్, ఈ రోజు ఎలా జరిగింది, చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా మీ లైఫ్లో ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే, ముసలి చదువుతున్నప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే స్కూల్ మాత్రమే. డెఫినెట్గా స్కూల్లో 10th క్లాస్ లోపల ఎంత ఎంజాయ్ చేశారు అనేది మీకు గుర్తుండిపోయింది. ఎప్పటికైనా సరే మీరు 4-5 ఫ్రెండ్స్ కలిస్తే అదే వస్తుంది, వేరేది రాదు. కాలేజ్ 2 years కాలేజ్ మర్చిపోతాం. ఏమైనా ఉంటే 4 years ఇంజనీరింగ్ కాలేజ్, బండ్ల మీద అలా తిరిగా ఎలా తిరిగా, ఆ వాటికి వెళ్ళాం ఈ వాటికి వెళ్ళాం, ఇవన్నీ ఉంటాయి. కానీ టీచర్స్ని అనేది గుర్తుంచుకునేది ఎవరిని అంటే స్కూల్ లైఫ్లో ఉన్న టీచర్స్ని. అది మా అదృష్టం. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ అంతా బేస్ చేసుకొని మిమ్మల్ని నన్ను పిలిచారు కాబట్టి మీరు అందరూ మరి ఏదో ఒక సలహా అయితే ఇవ్వాలి కదా. అందరూ ఇచ్చారు కొన్ని అంటే ప్రసాద్ మాట్లాడింది, ఆ ఫ్రెండ్స్ది ఎవరైతే మీరు ఆల్రెడీ మైండ్లో ఉంది. ప్రసాద్ పేపర్ లీక్ అట్టేనా ఆలోచిస్తుందండి. నేను అనుకున్న ప్రసాద్ గారు తెలిసిందా. సో కానీ చెప్పాలి కాబట్టి ఒకటి మాత్రం చెప్తున్నానమ్మా, నేను జాబ్ చేస్తున్నాను. ఓకేనా, 40 ఏళ్ళు 40 years నాకు. కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాను చాలా లైఫ్ అయిపోయిందని, చాలా లైఫ్ మిస్ అయ్యాను. ఏంటి అంటే మీ అందరికీ ఉంది, నాకు అవకాశం లేని చెప్తున్నాను. అంటే ఏజ్ ఒక సర్టెన్ యూత్లో ఉన్నప్పుడు, యూత్ అయిపోయిన తర్వాత డిఫరెన్స్ ఎలా ఉంటుంది చెప్తాను. మీరందరూ ఏంటంటే జనరల్ పేరెంట్స్ దృష్టిలో పెట్టుకొని అందరూ జాబ్ చేయాలి. పేరెంట్స్ అందరూ ఏంటంటే కష్టపడి చదివించారు మిమ్మల్ని. చదివించినప్పుడు ఏం చేయాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి.
సెటిల్ అవ్వాలంటే ముందుగా రిస్క్ చేయకూడదు కాబట్టి జాబ్, అవునా? సో జాబ్లో దిగిన తర్వాత ఎలా అయిపోయిందంటే అలవాటు పడిపోతాం. అదేనా, ఒకసారి జాబ్లో దిగిన తర్వాత మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ బేస్ చేసుకొని నా ఖర్చులు ఉంటాయి, అంతేగా. ఇంట్లో పాకెట్ మనీ నెల కింద ఇచ్చారు, ఏం చేస్తారు, దాన్ని బేస్ చేసుకొని ఖర్చులు చేసుకుంటారు. అదే 10th లోపల అయితే ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకుంటారు, ఇంటర్మీడియట్ అయితే ఎందుకు వచ్చిన వాళ్ళని ప్రొఫెషనల్ డిగ్రీలో. సో ఉన్నదాన్ని జాగ్రత్తగా షేర్ చేసుకుని అది అందరూ కలిసి షేర్ చేసుకుంటాం. సో సేమ్ జాబ్ చేసేటప్పుడు కూడా సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది, ఓకేనా? మీరు ఒక 10 సంవత్సరాలు జాబ్ చేస్తారు అంటే లైక్ మీరు అట్లా 20లో 22లో ఉన్నప్పుడు జాబ్ చేస్తున్నారు, 25కో 26కో మీరు చూసుకుంటే పెళ్లి చేయడం లేకపోతే వాళ్ళు పెళ్లి చేయడం ఏదో ఒకటి జరుగుతుంది. అదే అయిపోయిన తర్వాత చిన్నగా మళ్ళీ పిల్లలు అది ఇది ఖర్చులు అన్నీ వస్తూ ఉంటాయి, ఓకే. ఆ తర్వాత మీరు ఏమైనా చేద్దా ఉన్నా కానీ ఇవన్నీ పడుతూ ఉంటాయి కదా, మీరు ఏం చేయలేదు. నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే కొద్దిగా రిస్క్ తీసుకున్నా సరే ఒక 2 years ఇంట్లో వాళ్ళని భరించమని, ఇంతకాలం భరించారు కదా, 2 years అంటే ఇంట్లో వాళ్ళని నేను ఇబ్బంది పెట్టమంటా. మనం చదువుకున్న తర్వాత ఆ చదువుని బేస్ చేసుకొని డబ్బులు కావాల్సిందే, కానీ రిస్క్ చేయాలంటే వాడు చెప్పాడు ఇందాకలా. ఆ అవేర్నెస్ ఇప్పుడు వస్తుంది. అంటే మేక్ ఇన్ ఇండియా అని మోడీ గారు తీసుకొచ్చినా కానీ ఏదైనా కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్ రెడీ అవ్వాలి. ఇప్పుడు సిచ్యువేషన్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ రెడీ అవ్వాలి. మన ఇండియా మెయిన్ ప్రాబ్లం అదే, మనం అందరం జాబులు చేస్తాం, అందరూ